ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనవసరంగా దొరికిపోయారు, ట్రోలర్స్కి స్టఫ్గా మారుతున్నారు అని వాపోతున్నారు రాజకీయ విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ గారు యాక్చువల్గా సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నారు. ఆయన నటించిన చివరి 2 చిత్రాలు అల వైకుంఠపురంలో, పుష్ప చిత్రాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా బాక్సాఫీస్ వద్ద నిలిచాయి. అంతేకాదు పుష్ప చిత్రంలో ఆయన ట్రెమెండస్ పెర్ఫార్మెన్స్కు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. మరో ప్రక్క ఆయన నటిస్తున్న పుష్ప 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ను నమోదు చేసుకుంది. ఈ విధంగా తన ప్రొఫెషనల్ కెరియర్ ఫుల్ స్వింగ్లో ఉన్న తరుణంలో అల్లు అర్జున్ గారు దారుణమైన పిచ్చి పని చేశారు. అదే వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్పా రవిరెడ్డికి నంద్యాల వెళ్ళి మరీ ఆయనకు మద్దతునివ్వడం. ఒక ప్రక్క తన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ అయిన పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని గద్దె దించడం కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉంటే, మిగిలిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సపోర్టుగా ఉంటూ ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చివరి రోజున నంద్యాల వెళ్ళి మరీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ను సపోర్ట్ చేయడం చాలా అన్యాయం. అందుకే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని సోషల్ మీడియాలో అప్పట్లో చాలా దారుణంగా ట్రోల్ చేశారు. కాగా నేడు ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 160 పైగా ఎమ్మెల్యే స్థానాలతో ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేసుకుంటోంది. మరో ప్రక్క వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది. అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసిన శిల్పా రవిరెడ్డి కూడా దారుణమైన పరాజయం పాలయ్యారు. ఇకపోతే తాజా అప్డేట్తో అల్లు అర్జున్ గారు తాను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ను ప్రసన్నం చేసుకునే ఆలోచన కూడా కనిపిస్తోంది. ఆయన పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ దిస్ ట్రెమెండస్ విక్టరీ. Your hard work, dedication and commitment to serve the people for years has always been heart-touching. Best wishes for your new journey to serve the people. మరి ఈ ట్వీట్తోనన్నా అల్లు అర్జున్ గారిపై జన సైనికుల ఆగ్రహం చల్లారుతుందనే ఆశిద్దాం.